మాజీ సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ది చూపించి బీజేపీ ఓటు అడగాలని తెలిపారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ ఒకటయ్యారని ఆరోపించారు. కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మార్నింగ్ వాక్ లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మంత్రి పొన్నం కోరారు. వెరీ గుడ్. మానకొండూరు, హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత కరీంనగర్ లోక్సభ సీటు తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం వచ్చింది. ఈ రోజు హుస్నాబాద్, సిరిసిల్ల ఉంది, రేపు వేములవాడ, చొప్పదండి. ఈ సందర్భంగా ఒకటే, ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని, మానవతావాది దేశంలో వైషమ్యాలు పోవాలి, ప్రేమ అనురాగాలతో దేశమంతా ఐక్యంగా ఉండాలని భావించే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రావాలని కోరుకుంటా ఉన్నారు. దానితో పాటుగా ప్రజలు అసహ్యించుకుంటా ఉన్నారు. ఈరోజు బాండ్ల పేరు మీద, ఎలక్ట్రల్ బాండ్ల పేరు మీద వివిధ సంస్థల ద్వారా నల్లధనాన్ని తీసుకోవడానికి ఎలక్ట్రల్ బాండ్ రూపొందించిన ప్రధానమంత్రి గారు చెప్పడం అంటే నేరుగా అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే అనే మాట ఈరోజు యావత్ దేశం మాట్లాడుకుంటా ఉంది. ఎక్కడైతే గట్టిగా ఉన్నామని చెప్పుకునే ఉత్తర భారతదేశంలో బీజేపీ కోటలు పలుకుతుంటే, దక్షిణ భారతదేశం మీద ఉద్దేశపూర్వకంగా ప్రత్యేకించి అమిత్ షా ఇక్కడ నిఘా పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రజలు తెలంగాణకు సంబంధించి 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ, అది విభజన హామీలు కావచ్చు లేదా 10 సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించి రొటీన్ గా వచ్చేటువంటి కార్యక్రమాలు తప్ప ఒక్కటి కూడా, ఒక విద్యా సంస్థ కావచ్చు, ఒక వైద్య సంస్థ కావచ్చు, ఒక పరిశ్రమ కావచ్చు, ఏది